brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎస్ఎల్బీసీ టన్నెల ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపలికి వెళ్లారు ముఖ్యమంత్రి. రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. టన్నెల్ ఘటనపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. రేవంత్ తో పాటుగా మంత్రులు కూడా ఉన్నారు. ఆర్మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అలాగే ఈ ప్రమాదంపై ఎన్డీఆర్ఎఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మనం చూసాం. అన్ని ప్రయత్నాలు చేశామని సీఎంకు వివరించారు అధికారులు. తక్షణం చేయాల్సినటువంటి పనులపై నివేదిక ఇవ్వాలన్నారు సీఎం. అయితే అప్పటి వరకు తమకు విశ్రాంతే లేదు, శ్రమిస్తూనే ఉండండి అంటూ కూడా సూచనలు జారీ చేశారు. విభాగాల వారీగా పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ఇది ఒక కేస్ స్టడీగా చూడాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీటి ఊట కారణంగా రెస్క్యూ చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు బృందం. ఎంత డీవాటరింగ్ చేసినా మళ్లీ నీరు ఊరుతుందని చెప్తున్నారు. టీబీఎం మిషన్ విరిగి పడిందని రెస్క్యూ టీం ఆయనకు వివరించారు. అంతేకాదు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జరిగిన పరిస్థితిపై, జరిగినటువంటి ప్రమాదంపై సీఎంకి వివరించారు. సిబ్బంది రెస్క్యూ టీం భద్రత కూడా చాలా ముఖ్యమన్నారు. ఎన్డీఆర్ఎఫ్ అలాగే టీబీఎం మిషన్ ని కట్ చేయాల్సి ఉందని రెస్క్యూ సిబ్బంది ఆయనకి చాలా క్లియర్గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఇది పూర్తయితే 30 టీఎంసీల నీరు కూడా వచ్చే అవకాశం ఉందని, అయితే ఇక అందులో ఇరుక్కుపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆరా తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆక్సిజన్ అందించడం కానీ తదితర ప్రయత్నాలన్నీ చేస్తున్నామని రెస్క్యూ సిబ్బంది ముఖ్యమంత్రికి వివరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపలికి వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్. రెస్క్యూ ఆపరేషన్ పై ఆయన ఆరా తీశారు. టన్నెల్ ఘటనపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రమాదంపై ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని ప్రయత్నాలు చేశామని ఆయనకు వివరించారు అధికారులు. అయితే తక్షణం చేయాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలని కోరారు సీఎం రేవంత్. విభాగాల వారీగా పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ఇదొక కేస్ స్టడీగా చూడాలన్నారు రేవంత్. నీటి ఊట కారణంగా రెస్క్యూ చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు బృందం. ఎంత డీవాటరింగ్ చేసినా మళ్లీ నీరు చేరుతుందని చెప్పారు. టీబీఎం మిషన్ విరిగి పడిందని రెస్క్యూ టీం వివరించారు. రెస్క్యూ టీం భద్రత కూడా చాలా ముఖ్యమంటున్నారు ఎన్డీఆర్ఎఫ్. అయితే అందులో చిక్కుకున్న వాళ్ళని తీయడం ఒక పెద్ద టాస్క్. అయితే అందులోకి వెళ్ళి అక్కడున్న వారిని బయటికి తీసే క్రమంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండటం కూడా ఇప్పుడు ఒక బిగ్ ఛాలెంజింగ్ గా మారింది.